16 వారాలైనా ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్లో జీవోలను పెట్టలేదు. ఎంత ఘోరంగా అంటే అసలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చీకటి దందా. ఆనాడు రేవంత్ రెడ్డి గారు చాలా మాట్లాడిండ్రు మా ప్రభుత్వం మీద, నోటికొచ్చినట్టుగా మాట్లాడిండు. జీవోలన్నీ దాచిపెట్టిండ్రు, లేక ఇంకేమో చేసిండ్రు, నోటికొచ్చినట్టు మాట్లాడి. ఇలా మేము కూడా అదే అడుగుతున్నాం. ఆనాడు శుద్ధపూట మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ప్రజాపాలన అని ఊదరగొడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఇది ప్రజాపాలననా? ఇది ఏం పాలన? ఇందిరమ్మ పాలన అంటే ఇష్టారాజ్యము, జీవోలను దాచిపెట్టే పాలన. ఏం పాలన మీది? ప్రజాపాలన ఊదరగొడితే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. అరే, పబ్లిక్ డొమైన్లో ప్రజల సంక్షేమం గురించి ప్రజల కోసం తీసినటువంటి జీవోలన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పేసి చాలా క్లియర్గా 2017 జీవో నంబర్ 4 ప్రకారము మా కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రతి జీవో పబ్లిక్ డొమైన్లో ఉంచాలనేసి ఆనాడు 2017లో ఒక జీవోని తీసినాం, జీవో నంబర్ 4. ఆ జీవో ప్రకారమే కేసీఆర్ గారి ప్రభుత్వం తీసినటువంటి జీవో ప్రకారం ఈ జీవోలన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి 8 వారాల్లో అని చెప్పింది. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టట్లేదు? ఎంత నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం జీవోలను దాచిపెడుతుందంటే మచ్చుకు కొన్ని చెప్తా. ఈ మొత్తం 19,000 జీవోలు తీస్తే 15,000 చిల్లర 774 జీవోలను దాచిపెట్టింది ప్రభుత్వం నిర్దాక్ష్యంగా. ఆ దాచిపెట్టిన జీవోలు ఎవరి కోసం దోచిపెడుతున్నారు? ఎవరి కోసం జీవోలు తీస్తున్నారు? దోస్తులకా, బంధువులకా, అనుచరులకా, అనుయాయులకా? ఎవరికి? ఇది తెలంగాణోడికా, ఆంధ్రవాడికా? ఎవరికి దోచిపెడుతున్నారు? ఈ దాశిల జీవోల వెనుక దోసుకున్న దొంగలెవలో బయట పెట్టాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీగా. నీది నిజంగా నికాసైన ప్రభుత్వం అయితే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వంగా, ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వంగా బయటపెట్టు. ఎందుకు దాచిపెడుతుండ్రు? కోర్టు అంటే లెక్కలేదా మీకు? ఒక మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఈ 19,000 జీవోలలో 15,000 జీవోలను దాచిపెట్టిందని నేనే కోర్టుకు వెళ్ళినా. అయినా ఉలుకు లేదు, పలుకు లేదు. గమ్మత్ ఏంటంటే 13 నెలల్లో 19 జీవోలు తీస్తే, సింపుల్గా 2-3 చెప్తాం మీకు ఎగ్జాంపుల్గా. ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 259 జీవోలు తీస్తే 4 జీవోలను మాత్రమే పబ్లిక్ డొమైన్లో పెట్టింది. 255 జీవోలను ఇప్పటి వరకు ఏడున్నాయో తెలియదు, అవి ఎట్లుంటాయో తెలియదు. ఎస్టీ వెల్ఫేర్ 266 జీవోలు తీస్తే 3 జీవోలను మాత్రమే పబ్లిక్ డొమైన్లో పెట్టింది. మిగిలిన 263 జీవోలు అవి ఏడున్నాయో తెలియదు. బీసీ వెల్ఫేర్లో 288 జీవోలు తీస్తే 88 జీవోలు మాత్రమే డొమైన్లో పెట్టింది. మిగిలిన 200 జీవోలు ఎక్కడున్నాయో తెలియదు. మైనార్టీ వెల్ఫేర్లో 155 జీవోలు తీస్తే కేవలం 2 జీవోలు మాత్రమే పబ్లిక్ డొమైన్లో పెట్టింది. మిగిలిన 153 జీవోలు అవి ఎక్కడున్నాయో తెలియదు. ఈ ప్రభుత్వము సిగ్గు లేకుండా ఇది ఎస్సీ ఎస్టీ బీసీల పాలన అని చెప్పుకుంటుండ్రు కదా. ఈ బీసీల పాలన అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం అన్న సిగ్గుంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీల ఏం చేసిండ్రు చెప్పండి మాకు. మాది బీసీ పాలన, ఎస్సీ పాలన, పేదల పాలన అని చెప్పుకుంటుండ్రు కదా. మా ఎస్సీ ఎస్టీ శాఖలలో తీసినటువంటి జీవోలను 95% దాచిపెట్టిండ్రు. 95%. వీటిలో ఉన్నటువంటి